దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజలకు అవగాహన కల్పించిన డీఎస్పీ శ్రీకాంత్. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. మండల కేంద్రమైన గుడ్లవల్లేరు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసం కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ర్యాలీని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, మండలంలోని అధికారులు, ఉద్యోగులు, స్థానిక యువత స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించి స్థానిక గుడ్లవల్లేరు సెంటర్ నందు హెల్మెట్ ధరిస్తాం, మా ప్రాణాలు కాపాడుకుంటామని నినాదించారు. ఎదుటివారి ప్రాణాలను కాపాడుతామని నినాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంపై డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ మన దేశంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, గత సంవత్సరంలో 158,000 మందికి పైగా రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం జరిగిందన్నారు. ఈ ప్రమాదాల నివారణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంలో భాగంగా వచ్చే 10 సంవత్సరాలలో 50% రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మన దేశంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం 158,000 మంది పైగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం జరిగింది. దీని మీద మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమని అంటే వచ్చే 10 సంవత్సరాల్లో మినిమం 50% రిడక్షన్ చేయాలా, తగ్గించాలని. అంటే 100 ఈరోజు 100 జరుగుతాయి అనుకునే సంవత్సరం, నెక్స్ట్ 10 నెలల్లో 50 తగ్గాల. ఆ విధమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తగ్గించాలనే నిర్ణయంతో మనకి పోలీసు, తర్వాత ఇతర శాఖలకి, అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు, తర్వాత మెడికల్ హాస్పిటల్స్, ఈ విధంగా సంబంధం ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరము జనవరి నెలలో రోడ్ సేఫ్టీ మంత్ అని ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో భాగంగా మన డీజీపీ గారు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మన 21/1/24 నుంచి 19/2/24 వరకు ఒక మంత్ తీసుకుని, ఈ మంత్లో మనము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి మాకి పంపడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్. దాని ప్రకారం భాగంగా మేము గుడివాడ సబ్ డివిజన్ పోలీసులు మన సబ్ డివిజన్ పరిధిలో అన్ని చోట్ల ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లు చేస్తున్నాము. గుడివాడ టౌన్లో చేశాము, పామూరులో చేశాము, తర్వాత ఇతర చోట్ల చేశాము. దాంట్లో భాగంగా ఈరోజు మన గుడ్లవల్లేరు మండలం హెడ్ క్వార్టర్లో గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు బైకుల మీద మోటార్ వెహికల్ ర్యాలీ పెట్టడం జరిగింది. అంతా హెల్మెట్ ధరించి, మేమందరం కూడా హెల్మెట్ ధరించి మా ప్రాణాలను కాపాడుకుంటాం, అలాగే ఎదుటివారి ప్రాణాలు కూడా కాపాడుకుంటాం అనే నినాదంతో మనం ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీకి ఎండిఓ గారు, ఇతర ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు, పబ్లిక్ స్వచ్ఛందంగా, పాత్రికేయులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రజలకి మా పోలీసు శాఖ ద్వారా ఒక విన్నపం ఏమంటే, అందరూ కూడా రోడ్డు అవేర్నెస్, రోడ్ రూల్స్ పాటించండి. మా అవేర్నెస్ చేయడంలో మీరు అర్థం చేసుకుంటే ఎటువంటి కూడా ప్రమాదాలు జరగవు. ఒక్క నెగ్లిజెంట్ అనేది ఒక మనిషి ప్రాణాలు తీస్తుంది. ఆ ఒక్క విషయంలో మనము జాగ్రత్తగా ఉండి ట్రాఫిక్ రూల్స్ పాటించి అందరూ కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్లో భాగమయ్యి ఈ యాక్షన్ తగ్గిస్తారని ఆశిస్తూ పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.